నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్లో విభేదాలు తారాస్థాయికి అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్ వాహనాలను అడ్డుకోవాలంటూ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డీఎం తెనాలి పరిసర గ్రామాల్లో అక్రమంగా తిరుగుతున్న స్టేజ్ క్యారియర్స్ ఆటోలు మ్యాక్సిల్ను అడ్డుకొని ఆర్టీసీకి రావాల్సిన ఆదాయానికి సహకరించాలని కోరుతూ ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ బస్సులకు అడ్డు తగులుతూ ఆదాయానికి గండి కొడితే ఆర్టీసీ తన మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని, అందుకే ప్రయాణికులు గమనించి ఆర్టీసీని కాపాడేందుకు సహకరించాలని డీఎం కోరారు. ఇప్పుడు తెనాలి డిపో పరిధిలో ఉన్న గ్రామాల నుంచి తెనాలి టౌన్ నుంచి అనేక బస్సులు హైదరాబాదు కొంచెం లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్కి అక్రమంగా స్టేజ్ క్యారియర్లకు తిరుగుతున్నాయి. అలాగనే ఆటోలు మ్యాక్సీ క్యాబ్లు ఇవి కూడా పల్లెటూళ్ళ నుంచి ఎక్కువగా ఆర్టీసీకి రావాల్సిన ఆథరైజ్డ్ ఆదాయాన్ని కొలగొడుతున్నాయి. దాని విషయంలో ఏంటంటే మేము మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు వారికి ఇచ్చాము. అలాగే ప్రజలకు కూడా ఏంటంటే విజ్ఞప్తి చేయడం, మీరు ఆ విలేజ్ల్లో బస్సులు వచ్చే టైంలోనా మీరు కనీసం బస్సులను ఆదరించండి. బస్సులు రాని టైంలో మీరు వేరే దాంట్లో వెళ్ళామన్నా అర్థం ఉంది. బస్సులు వచ్చే టైము రెగ్యులర్గా అవసరాన్ని మించి బస్సులు పెట్టుకొని మళ్ళీ ఆటోలు ఎక్కడం అనేది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సంస్థ ఆర్థిక నష్టంలో కూరుకుపోవడమే కాకుండా బస్సులు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా కొంచెం మేల్కొని ఆ విలేజెస్కి సంబంధించి ఆ బస్సులు వాళ్ళకు అనుకూలంగా టైంలో ఉన్నప్పుడు వాళ్ళు అది ఎక్కే విధంగా ప్లాన్ చేసుకొని సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇదిలా ఉంటే మోటార్ వాహనాల తనిఖీ అధికారి సత్యనారాయణ ప్రసాద్ మాట్లాడుతూ అక్రమంగా తిరుగుతున్న కాంట్రాక్ట్ క్యారేజీలు ఆటోలపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు ఆర్టీసీ డిపో మేనేజర్ తెనాలి వారు మరియు వాళ్ళ సిబ్బందితో కలిసి తెనాలి డిపో పరిధిలో ఉన్నటువంటి ఇతర వాహనాలు ఆర్టీసీ కాకుండా అక్రమంగా తిరుగుతున్నటువంటి వాహనాలు అని చెప్పి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలో ఆటో రిక్షాలు మరియు కాంట్రాక్ట్ క్యారేజీలు అంటే హైదరాబాదు తెనాలి తిరిగేటువంటి కాంట్రాక్ట్ క్యారేజ్ నంబర్లను మెన్షన్ చేస్తూ వారు ఒక మెమరాండం ఇచ్చారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కంపల్సరీగా వాటి మీద మేము చర్యలు తీసుకుంటాం పరిశీలించి. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి హాస్టల్లో పాలకవర్గంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దానికి కారణం హాస్టల్ ప్రధాన కార్యదర్శి పెండాల వెంకట్రావు తన వంటిపై వేరే అన్ని చోట్ల చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడని హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తున్న దేవి అనే మహిళ ఆరోపించడమే కారణమనుకుంటే కాదు. హాస్టల్ అధ్యక్షుడు గుండా పిచ్చయ్య, కార్యదర్శి పెండాల వెంకట్రావులకు మధ్య ఉన్న విభేదాలే ఈ సంఘటనకు కారణమంటూ వయసులోనే చర్చనీయాంశమైంది. హాస్టల్లో గుమస్తాగా పనిచేస్తున్న సూర్యనారాయణ వంట మనిషి దేవి తనను అసభ్యంగా మాట్లాడాడని కేసు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పెండాల వెంకట్రావు గుమస్తాని దండించి ఆ తర్వాత కేసు ఎత్తివేయాలని దేవిని వెంకట్రావు డిమాండ్ చేసినట్లు, అందుకు ఆ మహిళ అంగీకరించలేదని చెప్పింది. అందుకు వెంకట్రావు రూమ్లోకి రమ్మని దేవిని పిలిచి తన వంటిపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడంటూ రోధించింది. ఈ విషయాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ ననపనేని రాజకుమారి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేసినా ఆమె లేనందువల్ల ఫిర్యాదు చేయలేకపోయినట్లు చెప్పింది శ్రీదేవి. 10ంటికి ఆఫీస్కి హాస్టల్కి వచ్చాడు పెండాల వెంకట్రావు గారు. వచ్చి ఆఫీస్ రూమ్లోకి రమ్మ అంటే వెళ్ళానండి. వెళ్తే నోటికి వచ్చినట్టు మాట్లాడి చేయలాగి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ పిసికేసి నేనేం చేసిన అడిగే దిక్కు లేదు నీకు, నువ్వేం చేస్తావు చేసుకో, నువ్వు వంట నాడిదానివి, నేనేమైనా చేయగలను నిన్ను, నేను అధికారి, ఇది ఎవరు నన్ను ఏం పేగలేరు, నేను వార్డు కౌన్సిలర్ని కాబోయే చైర్మన్ అంటూ నన్ను తిట్టాడు సార్. తిట్టేటప్పటికి నేను ఆయన నిద్రించుకొని బయటకు వచ్చేసాను. నిన్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చామండి అక్కడ స్టేషన్లో 2 టౌన్లో. కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు కానిస్టేబుల్ని పంపించి పిలిపిస్తామమ్మా మాట్లాడతామని ఎస్ఐ గారు చెప్పారు. చెప్తే ఈ నెలతో నేను పూజలో ఉన్నాను రావడానికి కుదరదు అని పెండాల వెంకట్రావు గారు అన్నారు. అంటే ఇంకా సర్లేను ఒక గంటన్నర కూర్చుంటే సార్ వాళ్ళు అన్నారు, వద్దులేమ్మా స్టేషన్లో ఎందుకు, నువ్వు వెళ్ళిపో ఆడ మనిషివి, మేము వస్తే మీ అల్లుడి గారికి ఫోన్ చేస్తాము వచ్చి మాట్లాడదాం అని అన్నాడు. గతంలో ఇలా చేయలేదు కానీ రూమ్లోకి పిలిపించుకొని ఆయన ఉన్నంతసేపు ఎదురుగా నుంచోబెట్టి
కళ్ళతోటి ఎక్కడ పడితే అక్కడ చూడటం చేశాడు. కాకపోతే మరి అప్పుడు ఎందుకు చెప్పుకోలేదమ్మా అని మీరు నన్ను అడగచ్చు. కాకపోతే నా బతుకు తెరువు లేదు సార్, నాకు వెనక ముందు ఏమీ లేదు. అందుకని బయట పెట్టుకోలేక నాలో నేనే తమ్మాయించుకొని అక్కడే ఉన్నాను. కాకపోతే ఇవాళ మరీ మితిమించిపోయాడని నేను బయటపడ్డాను సార్. ఇది నాకు న్యాయం జరగకపోతే నా ప్రాణం తీసుకుంటాను కూడా నేను సిద్ధంగానే ఉన్నాను సార్. ఇదిలా ఉంటే వైఎస్ విద్యానిధి హాస్టల్ ప్రధాన కార్యదర్శి పెండాల వెంకట్రావు మంగళవారం హాస్టల్ ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్ విద్యానిధి హాస్టల్కు కొన్నేళ్లుగా అధ్యక్ష కార్యదర్శులుగా మేమిద్దరమే పనిచేస్తున్నామని చెప్పారు. అయితే విద్యార్థుల భోజన విషయంలో గానీ, షాపుల అద్దెల విషయంలో గానీ పిచ్చయ్య అవకతవకలకు పాల్పడ్డాడని, సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల వరకు నొక్కేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు వెంకట్రావు. ఈ అవకతవకలపై ప్రశ్నించినందుకే గుండా పిచ్చయ్య వంట మనిషి చేత ఈ నాటకం ఆడించాడని పేర్కొన్నారు వెంకట్రావు. తనపై రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ తప్పుడు కేసులు పెట్టించారని బాధను వ్యక్తం చేశారు వెంకట్రావు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ పెండాల సుబ్బారావు, రావూరి సుబ్బారావు, తాతా శ్రీనివాసరావు, చీమకుర్తి కృష్ణమూర్తి, కొత్తమా శ్రీనివాసరావు, కొల్లిపార శ్రీనివాసరావు, ఆంధ్రబాబు, పెండాల చంద్ర, దేశూయి గంధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ హాస్టల్లో దాదాపు 30-40 లక్షలు గుండా పిచ్చే ఫ్రాడ్ చేశాడు. అద్దెలు కానీ పోతే ఈ భోజనాల దగ్గర పిల్లలకి గతంలో ఈ సంవత్సరం ఎక్కువ రేట్లు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు, అది ప్రజలందరికీ తెలుసు ఎంత ఉన్నది, రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది కూడా. 13, 14, 15 3 సంవత్సరాలు కూడా 1500 కాడికి జోబులు పెట్టుకోవడమే. ఇవన్నీ బుక్స్లో ఉండేయండి నేను చెప్పేయండి. ఈయన మరి ఇవన్నీ అడుగుతున్నాననే ఉద్దేశం మీద ఈయన సంగతి మీకు తెలియదు కాదు. 2001లో వాసవి సేవా సమితి పగలగొట్టి ఆ మిషన్లను తీసుకెళ్ళి ఇవాళకి కూడా ఆ కేసు తేలలేదు. తదుపరి బాండీల నరసింహరావుని, అంటే మాజీ కౌన్సిలర్ నరసింహరావుని పొడిపించిన కేసులో కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. తర్వాత దేవస్థానంలో మరి రేపు ఉదయం ఎలక్షన్ అనగా ఆ రోజు నైటు రవిడీలను తీసుకొచ్చి అవన్నీ పగలగొట్టి మరి రికార్డ్ అంతా ఎత్తుకెళ్ళిపోయిన విషయం కూడా నేను పోలీస్ కేసు కూడా పెట్టాను. వయసు సంవత్సరం కనుక్కోండి, పెండాల వెంకట్రావు అంటే ఏంటి, గుండా పిచ్చి అంటే ఏంటి అనేది. ఎవరు మాట్లాడితే వారి మీద అప్రతిష్ట చేయడానికి కేసులు బనాయించడం. ఇప్పుడు వంట మనిషి ఒక అమ్మాయి చేత నా మీద కేసులు పెట్టించాడు. కేసులు పెట్టించడం అంటే ఆ అమ్మాయికి దాదాపు ఎక్కువ మొత్తంలో డబ్బిచ్చి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆయన నా చేయి పట్టుకున్నాడు, నా అది పట్టుకున్నాడు, ఇది పట్టుకున్నాడు అని నువ్వు గట్టిగా నిలబడు అని చెప్పేసి ఆయన ఫోన్లు తీయమనండి, సెల్ ఫోన్లు తీయమనండి, ఎన్నిసార్లు ఆమెతో మాట్లాడాడు, ఏం చేశాడు అనేది కూడా మీ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.